అందరికీ నమస్తే. గోధుమ రవ్వ మరియు పెసరపప్పుతో కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక గ్లాస్ గోధుమ రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక గ్లాస్ పెసరపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏమీ వేయకుండానే ఈ రెండు ఫ్రై చేసుకొని ఒకసారి మంచిగా కడిగి వాటర్ వేసుకొని క్యారెట్ ముక్కలు, పల్లీలు నేను ఇవి వేసాను. మీ దగ్గర ఉంటే స్వీట్ కార్న్, బిన్నీస్ లాంటివి కూడా వేసుకోవచ్చు. ఇవి వేసుకొని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసి ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోండి. ఆ తర్వాత ఉల్లి ముక్కలు, ఒక పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి వేసి వేయించుకోండి. ఇవి చక్కగా వేగాక దీనిలో కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకొని దీనిలో ఆకుకూర వేస్తానండి. నేను బచ్చలాకు వేయకున్నా పర్లేదు. ఆకుకూర పిల్లలకి ఏదో ఒక రకంగా అందాలన్నట్టుగా నేను ఈ విధంగా వేశాను. బచ్చలాకనే కాకుండా పాలకూర, మెంతాకు, మునగాకు లాంటివి కూడా వేసుకోవచ్చు. ఆకుకూర మగ్గిన తర్వాత ఒక టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. రుచికి సరిపడినట్టుగా ఉప్పు, కారం వేసి కొద్దిగా గరం మసాలా వేసి ఇదంతా కలుపుకొని టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలో ముందుగా ఉడికించుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసి కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి. మరొక 2 నిమిషాలు ఉడికించుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్కి కానీ చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.